రాత్రి మనం నేర్చుకుంటున్న పాఠం. గాలి ఏం చేస్తుందో తెలుసా? చాలా బరువుని చెప్పండి మోసుకెళ్ళిపోతుంది. మీకు తెలుసా? గాలి బరువును మోసుకెళ్తుందని మీకు తెలుసా? గాలికి అసలు బరువు ఉంటుందా? ఏంటండి ఏదో ఒకటి మాట్లాడండి బాబాయ్. గాలిలో ఏముంటుంది తెలుసా? ఆక్సిజన్. గాలిలో ఏముంటుంది చెప్పండి, మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఆక్సిజన్ బరువు ఉంటుందా? కరోనా టైంలో చచ్చిపోయారండి బాబు. ఏమ్మా మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? దేనికోసం చచ్చిపోయారు? ఆక్సిజన్ సిలిండర్లు మోసుకెళ్తున్నారేటి? దాని లోపల ఏముంది? గాలి. గాలి ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండమ్మా? మోసుకెళ్ళిపోతున్నారు. సిలిండర్లో ఏం చేస్తున్నారు గాలిని అంటే? గాలికి ఏముంది? అబ్బే ఇంకా గాలి ఏముంటుంది తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇంకా గాలి ఏముంటుంది తెలుసా? హీలియం ఉంటుంది. గాలి ఏముంటుంది తెలుసా? నత్రజని ఉంటుంది. గాలి ఏముంటుంది తెలుసా? మంచి చెడులు కలిసిన బ్యాక్టీరియాలు ఉంటాయి. మంచి ఉంటుంది చెప్పండి, చెడు ఉంటుంది. ఇంకా గాలి ఏముంటుంది తెలుసా? నీటి ఆవిరి ఉంటుంది. తెలుసా? గాలి ఏముంటుంది? నీటి ఆవిరి. అంటే గాలి ఏం మోసుకెళ్తుంది? నీళ్ళు మోసుకెళ్తుంది. తెలుసా? గాలి కనపడుతుంది కదండి, దాని భుజం మీద ఉన్న కడవ ఏం కనపడుతుందండి అంటారు ఏంటి? దానికి కడవలు ఏముండవు. అర్థమవుతుందా? ఇందాక చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్ అదే, కిమునోలింబస్. మేఘాలు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కువ దట్టమైన నీటితో నిండుకున్న మేఘాలు. అర్థమైంది మీకు? మనం ఇక్కడ నుంచి చూస్తుంటే పొగలాగా అంతాయి, కానీ అవి గాలితో కూడుకున్న మేఘాలు. ఆ మేఘాల్లో ఏముందనుకుంటున్నారు? నీరుంది. ఆ నీరున్న మేఘాలను టచ్ చేసింది. వెళ్ళి హెలికాప్టర్ వెళ్ళి దేన్ని టచ్ చేసింది? నీళ్ళున్న మేఘాలను టచ్ చేసింది. అది గాలి ఆవిరిలాంటిది అనుకుంటున్నాం మనం. ఆ గాలి ఏం మోసుకెళ్తుందో తెలుసా? ఏం మోసుకెళ్తుంది గాలి? నీటిని మోసుకెళ్తుంది. ఎక్కడ దేవుడు ఇదిగో ఈ తెలంగాణ మీద గురువు అంటే అక్కడ నోరు తెరవాలని, ఈ ఆంధ్రాలో గురువు అంటే అది అక్కడ నోరు తెరవాలి. అంటే గాలి ఏం మోసుకెళ్తుంది? బరువును మోసుకెళ్తుంది. బాగా వినాలి ఈ పాయింట్ మీరు. గాలి ఏం మోసుకెళ్తుంది చెప్పండి? బరువుని మోసుకెళ్తుంది. ఈ మోసుకెళ్ళేదంతా కూడా మనిషికి ఉపయోగపడేదాన్నే మోసుకెళ్తుంది. నోటీస్ చేయాలి ఈ పాయింట్ మీరు. ఇందులో ఏది ఉపయోగం లేనిది చెప్పండి మీరు? ఆక్సిజన్ మనిషికి ఉపయోగం లేనిదా? గాలి నేర్పుతున్న పాట. మనల్ని గాలితో పోల్చాడు. క్రైస్తవులారా, నువ్వు క్రైస్తవుడు అయితే గాలి లక్షణాలు నీకుంటేనే క్రైస్తవుడివే, లేకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. గాలి లక్షణాల్లో మొట్టమొదటిది ఏం చెప్పాను నేను? అది విపరీతమైన భారాన్ని, బరువుని మోసుకెళ్తుంది. ఎవరి కోసం మోసుకెళ్తుంది? మానవుల కోసం, మానవులకు ఉపయోగపడే మోసుకెళ్తుంది. బాగా నోటీస్ చేయాలి. మానవులకు ఉపయోగపడేవి, మనిషిని బ్రతికించేవి, మనిషి జీవితానికి అవసరమైనవి ఎంత బరువైన ఏం చేస్తున్నావు? అవి కనిపించకపోయినా ఏం చేస్తున్నాయి? మోసుకెళ్తున్నాయి. సర్వీస్ చేస్తున్నాయి. అవి ఏమేమి మోసుకెళ్తున్నాయి? ఆక్సిజన్ మోసుకెళ్తున్నాయి. ఆక్సిజన్ లేకుండా బతకగలవా? ఒక 10 నిమిషాలు? ఏది ముక్కు మూసుకోండి 5 నిమిషాలు. చచ్చిపోతే నా మీద కేసు రాయకండి. మరి ఎవరు మోసుకొస్తున్నారు? గాలి బరువు మోసుకెళ్తాం. మరి మనం ఏం నేర్చుకోవాలి ఈ గాలిని చూసి? అసలు గాలికి బరువు ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదండి. 1652లో రాబర్ట్ బాయిల్ అని ఆయన వాస్తవానికి నేను ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కున్నానండి అంటాడు. దొంగ. బైబిల్లో కాపీ కొట్టాడు. ఎక్కడ కొట్టారు రెఫరెన్స్ చెప్తాను నేను. రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా గాలికి బరువు ఉందని ఎవరు చెప్పారంటే మీరు ఏమైనా రాయాలి. ఏమైనా రాత్రి మీకు మార్కులు పడతాయి తెలుసా? రేపు టీచర్ డిఎస్సి రాసే వాళ్ళకి రాబర్ట్ బాయిల్ అని రాసేయాలి. వీళ్ళందరూ తీసుకెళ్ళి బాయిలర్లు వేసేయాలి. రాబర్ట్ బాయిల్ చెప్పలేడు. 1652లో చెప్పాడు. ఏమని చెప్పాడు? గాలికి బరువు ఉందంటే అది బరువు మోసుకెళ్తుందని చెప్పాడంట. ఆ గాలికి బరువు ఉందని ఇటు చూసాడేటి. ఏమంటే అదేమంటారు? దొంగ మాట చెప్పాడు. ఏం చెప్పి ఎలా రా ఎక్స్పెరిమెంట్ చేసావంటే లేదంటే 2 బుడగలు చూసుకున్నానండి. ఏంటివి? మీరు ఏమంటారు? బుడగలే కదా, గాలి బుడగలేని బెలూన్స్ అని అంటారు మీరు. ఆ బెలూన్స్ తీసుకున్నానండి, బాగా ఊదేశానండి. ఆ ఊది ఏం చేసావు? తూకం మీద ఎట్టేసానండి. ఆ పెట్టేసరికి ఏం తెలిసింది? బరువు ఉందని తెలిసింది. ఇక్కడ తూకం మీద ఎట్టక ముందే తెలిసింది. ఏమండి?
తూకం మీద ఎట్టకముందే దానికి బరువు ఉందని బైబిల్లో ఉంది. యోబు గ్రంథం ఒకసారి మీ బైబిల్ తీయండి దయచేసి, 28వ అధ్యాయం 25వ వచనం చూడండి. అసలు రాబర్ట్ బాయిల్ అనేవాడు నిన్నగాక మన 16వ శతాబ్దంలో పుడితే క్రీస్తుకు పూర్వం దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం, అనగా నేటికి దాదాపు 33,000 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పింది. ఏమని చెప్పింది ఒకసారి మీ బైబిల్లో చూడండి. గాలికి ఏముందట? ఎంత బరువు ఉండాలని. అసలు బరువు ఉంటుందని నీకు తెలుసా అని అడుగుతున్నాడు దేవుడు. గాలికి ఏముందట అంటే గాలి ఏం మోసుకెళ్తుంది? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. గాలి ఏం చేస్తుంది? డైరెక్ట్ మీ దగ్గరకు వస్తున్నాను. ఆ మోసుకెళ్ళే బరువు కూడా ఎవరికి ఉపయోగపడేది? ఏమండి? మానవాళికి. ఇప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి. గాలి నేర్పుతున్న పాఠం ఏంటంటే, మనము కూడా సమాజాన్ని బ్రతికింపచేసేది, సమాజానికి ఉపయోగపడేది ఏదో మనం ఏం చేయాలి? ఏం మాట్లాడండి, ఏదో ఒకటి మోసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి. ఎంతమంది మోసుకెళ్తున్నారు అమ్మా? రండి నా కాడిని ఎత్తుకోండి. అబ్బాయి అది మాత్రం ఎత్తుకోమండి, ఇంక ఏదైనా ఎత్తుకుంటామండి. కింటాల బరువు మెయిరా. పౌలు ఏమన్నా అంత చెంగరోడా? అయ్యో ఎందుకు మళ్ళీ? సువార్త ప్రకటింపవలసిన, చెప్పండి, భారము నా మీద. అమ్మో, నేను మొయ్యాల్సింది చాలా ఉంది. సమాజానికి అవసరమైంది ఏంటో తెలుసా? ఒక ఆక్సిజన్ లాంటిది, ఒక నత్రజని లాంటిది. ఏమండి? ఏంటది? సువార్త. ఇప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? సువార్తని చెప్పండి మోసకెళ్ళాలి. సువార్తని మోసకెళ్ళని వాడు గాలి కంటే వేస్ట్ గాడు. ఎందుకంటే గాలన్న మనిషికి ఉపయోగపడేది మోసకెళ్తుంది ఎంత బరువైనా. కానీ దానికంటే జ్ఞానవంతుడైన మానవుడు, గాలిని సైతం కృత్రిమంగా తయారు చేసుకున్న జ్ఞానమున్న మానవుడు గాలిని చూసి ఏమి నేర్చుకోవట్లేదు. ఈరోజు ఏం మోసకెళ్తున్నావు సమాజానికి? ఏమండి? ఆ ఇంటి మాటలు ఈ ఇంటి మాటలు ఆ ఇంటికి, అక్కడెక్కడ చెప్పకూడని మాటలు ఇంకోసారి చెప్పేసి ఏం మోసకెళ్తున్నావు? ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తున్నారు తెలిసి ఏం మోసకెళ్తున్నారండి బాబు? చెప్పకూడని మాటలన్నీ చెప్పి సంసారాలు గొల్ల చేస్తున్నారు. పాటలు బాగా కట్టేశారులేండి. ముసలమ్మ ముచ్చట్లు ఏంటి దొరువు ఇంకెందుకు కదా? ఆ ఇంటి సంగతులన్నీ. అబ్బా, అమ్మలేనా? అయ్యలు లేరా? అయ్యలు కూడా ఉన్నారు బోల్డ్ ఎంతమంది. ఎందుకు లేరు? నమస్కారం. మీరు అవి మొయ్యకండి. మరి ఏం మొయ్యాలి? గాలి మనిషికి ఉపయోగపడే మోసుకొస్తుంది మనిషి దగ్గరికి. మనం కూడా సమాజానికి ఉపయోగపడే సువార్తను ఏం చేయాలి చెప్పండి? ఏమన్నా రెఫరెన్స్లు చెప్పాలా మీకు? అక్కర్లేదు కదా. సువార్త మోసుకెళ్ళవలసిన భారం చాలు కదా. తర్వాత మానవాళికి 2వ పాయింట్ రాసుకోండి. గాలికున్న లక్షణాలు. మనకు అవసరమైనమే మోసుకెళ్తుంది. అది మోసుకొస్తుంది. ఏం మోసుకొస్తుంది? అది అనవసరమైన మోసుకెళ్ళదు. సమాజానికి మానవాళికి అవసరమైనవే మోసుకెళ్తాం. ఇప్పుడు సమాజానికి అవసరమైందే మోసుకెళ్ళాలి. మనం కూడా అనవసరమైన మోసుకెళ్ళకూడదు. నేను ఫస్ట్ పాయింట్లో టచ్ చేసాను. ఇప్పుడు రెఫరెన్స్ కోడ్ చేస్తాను. మనం తీసుకెళ్ళేది లోకంలో ఉన్న మనుషులకి అది అవసరమై ఉండాలి. ఖచ్చితంగా అవసరమై ఉండాలి. మనం అవసరమైందే మోసుకెళ్తున్నామా? అవసరం లేని మోసుకెళ్ళిపోతున్నా? నేను ఇక్కడికి ఒక మాట చెప్తాను, దయచేసి ఎవరు ఏమనుకోకండి. నేను కొంచెం ఓపెన్గా ఉంటాను. అంటే నా కడుపులో ఉంచుకోలేను. నాకు తొందరగా వాంతి అయిపోతేనే బాగుంటుంది నాకు ఫ్రీగా కడుపులో. అందుకని కక్కేస్తాను, కొన్ని ఉంచుకోలేను కడుపులో. సువార్తకి వెళ్ళేటప్పుడు నేను క్యారేజీ తెచ్చుకోనండి. క్యారేజీ మోసుకొచ్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? క్యారేజీ తెచ్చుకుంటారు లేదా? ఖచ్చితంగా. అంటే క్యారేజీ మోసుకెళ్ళడానికి మాత్రం ఏ ఫీలింగ్ ఉండదు మనకి, అంతే కదా. సువార్తకి వెళ్ళేటప్పుడు అన్ని మోసుకెళ్తాం. మనకు అవసరమైన సామాగ్రి అంతా, మంచినీళ్ళు మోసుకెళ్తాం, తర్వాత మధ్యాహ్నం భోజనాలు మోసుకెళ్తాం, సాయంత్రం భోజనాలు కూడా మోసుకొచ్చేస్తాం. అవునా కాదా? అవునండి. గోకవరం దగ్గర కొత్త కాలనీలో మీటింగ్ ఇట్టాము. అసలు సువార్త జరగాలంటే ఏం కావాలి చెప్పండి? మాట్లాడండి. నేను ఎలా తడుతున్నప్పుడన్నా మీకు కనీసం తట్టుడన్నా తగలాలా? ఏం కావాలి? మరి ఎవడు మోసుకొస్తాడు? పాటర్ గారు మీరు ఉన్నారు కదా, మీ చేతులు కారు ఉంది కదా, అర్జెంటుకి వెళ్ళి వచ్చింది. దగ్గరే కదండి, గోకవరం కదండి. మరి ఈ మోసుకెళ్ళరా?
అవసరమైన మొయ్యమండి, మనం అవసరమైన ఎత్తకెళ్ళమండి. ఒక పాట బోల్ లేకపోతే చచ్చిపోతామా? ఇది లేకపోతే అక్కడ నేను ఏమరం, నేను ఎలా చెప్పను అంతమందికి సువార్త పబ్లిక్ మీటింగ్లో? అవసరమైన మోసుకెళ్ళం, అవసరమైన కొనం కూడా మనం. అదే మన సంఘానికి చెప్పాను నేను ఆల్రెడీ. సువార్తకి సపరేట్గా సౌండ్ సిస్టమ్ కావాలి. ఇలాంటి బాక్సులు 2 ఎత్తే సరిపోద్ది నా కారుకి, ఇంకా మనుషులు ఎక్కక్కర్లేదు. నిజమండి. ఏం మోసుకెళ్ళాలి? మళ్ళీ 2 పాఠానికి దయచేసి ఇంక నానబెట్టట్లేదు. గాలికున్న ముఖ్య లక్షణం ఏంటంటే నెంబర్ 1, బరువును మోసుకెళ్తుంది. ఇప్పుడు మనం దాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి? మనం కూడా మొయ్యవలసిన భారం ఒకటే ఉంది. ఏంటది? సువార్త. ఒకటి క్లియర్. రెండోది, గాలి మోసుకెళ్ళే బరువు కూడా పనికి మాలిన మోసుకెళ్దాం, ఉపయోగం లేని మోసుకెళ్దాం. మరి ఏం మోసుకెళ్తుంది? సమాజాన్ని బ్రతికించేది, సమాజానికి అవసరమైందే మోసుకెళ్తుంది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అవసరమైన దాన్నే మోసుకెళ్ళాలి. ఏం మోసుకెళ్తున్నాం మరి? ఆడిలాగంటండి ఏటి సువార్తలు కూడా ఆడి గురించి ఇడి గురించి ఇక్కడ ఉన్న చెప్పుకోవడానికి టైం లాగా సత్తలేదు మనకి. ఆలయాల గురించి ఎందుకండి మనకి? కొంతమందికి సోదంటే చాలా ఇష్టం అండి, అలా ఊకొడతా ఉంటారు. ఎందుకండి అవన్నీ మనకి? సువార్త చెప్పడానికి మనం వెళ్ళిందే ఒక పూట, టైం సరిపోయి సావదు అక్కడ. ఆలయాల గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం. అసలు నువ్వు మోసుకెళ్లాల్సింది ఏంటో తెలుసా? ఆ రోజు అవసరమైందే మోసుకెళ్ళాలి. ఏంటి అవసరమైంది? లోక సువార్త చదివేసేయండి దయచేసి. 10వ అధ్యాయం 41 వచ్చిన ఉదయం కూడా టచ్ చేసాను నేను. 10:41 చదివేయండి. మార్తా 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 మార్తా, నీవు అనేకమైన పనులు ఎట్టేసుకున్నావు, ఇవన్నీ అనవసరమైన ఎట్టేసుకున్నావు నువ్వు. అవసరమైంది ఒక్కటే, సర్వమానవాళికి అవసరమైనది ఒకటి. ఏంటది? ఏంటది? ఆయన వాక్యం. ఏంటంటది? ఆయన వాక్యం. వాక్యం వినడం ఉత్తమమైనది. మరి ఏమి ఎంచుకుంది? ఉత్తమమైన దానిని ఎంచుకున్నదని వ్రాయబడి. ఏటి ఉత్తమమైంది? ఏది ఉత్తమమైంది? ఏది ఉపయోగమైంది? ఏది అవసరమైందని బైబిల్ చెప్తుంది. సర్వమానవాళికి ఊపిరి వంటి వాక్యము సువార్త అవసరం. ఆ అవసరమైన దాన్ని మనం ఏం చేయాలి? మరి ఎంతమంది సువార్త మోసుకెళ్తున్నారు చెప్పండి? అసలు మన రక్షణకు మూలమేంటో తెలుసా? ఆ సువార్తే. నమ్మి బాప్తిస్మము పొందినవాడు ఏమి నమ్మయ్యా? దాని ముందు సెంటెన్స్ చదవండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, సువార్త చెప్పండి, సువార్త చెప్పండి. ఆ సువార్తను నమ్మితేనే రక్షణ. నువ్వు బతకాలంటే దేని మీద డిపెండ్ అయిందో తెలుసా? నీ బ్రతుకు, నీ రక్షణ సువార్త. ఇప్పుడు సమాజానికి అవసరమైంది ఏంటి చెప్పండి? ఆ వాక్యం అనే సువార్తే కదా. మరి అది మోసుకెళ్తున్నామా మనం? గాలిని చూసి బుద్ధి తెచ్చుకోండి. నాకు పనికి మాలని మోసేస్తున్నాం మనం. అందుకని కొంతమంది అంటూ ఉంటారు, ఏమని తెలుసా? బాగారు ఆడితో తిరుగుతున్న కొత్త జాగ్రత్తగా ఉండేవాడు, అన్నీ మోసుకెళ్ళిపోతాడు, అక్కడ చెప్పేస్తాడు అంటారు. అర్థమంటే అంటే చాలా డేంజర్ అని. అంటే ఉపయోగం లేని మోసుకెళ్తూ ఉంటారండి బాబు. అలా చేయకండి, మీకు మంచిది కాదు. గాలిని చూసి మీరు పాఠం నేర్చుకోండి. అలా ఉపయోగం లేని మోసుకెళ్ళేవాడు అసలు క్రైస్తవుడే కాదు. కుటుంబాలను చెడగొట్టే మాటలు మోసుకెళ్ళేవారు అసలు క్రైస్తవులే కాదు. నీ నోట అందుకన్నాడు, మీరు ఉప్పు అనేసాడు అంతే. మన సంభాషణ కూడా ఎలాగ ఉండన్నాడు? మీరు లోకానికి ఉప్పు అనేసాడు. తర్వాత ఏమన్నాడు? మీ సంభాషణ కూడా ఎలాగ ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి. మరి ఉంటుంది అలాగా? ఉప్పు దేన్ని పాడు చేయదండి. మనం పచ్చళ్ళలో ఎక్కువ ఎందుకు ఉప్పు వేసుకుంటాం? ఊరగాయ పచ్చళ్ళలో పాడు చేయదు అది. మన మాటలు కానివ్వండి, మనం మోసుకెళ్ళే కానివ్వండి, మనిషిని పాడు చేయకూడదు. మరి ఏం చేయాలి? బాగు చేయాలి. ఏమి నేర్చుకుంటున్నామండి మనం? 2 అయిపోయినాయి. 3వ దానికి 2 దయచేసి. ఏమండి? రైట్. అది బరువును కూడా మోసుకెళ్తుంది. ఆ మాట మీకు నేను ఆల్రెడీ చెప్పేశాను. బరువును మోసుకెళ్తుంది. గాలి ఏం చేస్తుంది? బరువును మోసుకెళ్తుంది. కొన్ని బాధ్యతలు మీ మీద పెట్టాను అనుకోండి, మీరు ఫీల్ అయిపోతారు. నేనేనా ఆయన చేయొచ్చు. ఎవడు గొడవ నీకెందుకు? నువ్వు మొయ్యాల్సిన బరువు, నువ్వు మొయ్యగలిగిన బరువు మొయ్యి. గాలిని చూసి నేర్చుకో ఈ పాఠం. కొంతమంది నైస్గా వస్తారు, బట్ట నలకుండా మళ్ళీ చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. నైస్గా వస్తారు ఎక్కడికి? సువార్తకి. నైస్గా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. మనకంటే గాలి బెటర్ కదా. ఎందుకని? దానికి ఏ సిగ్గు లేదు. నేను నలిగిపోతానన్న బాధ లేదు.
నా పనే మోయడానికి దేవుడు పెట్టిన పని. సమాజాన్ని ఉద్ధరించాలి, బతికించాలి. ఎవడేమనుకున్నా ఆయన చెప్పిన పని నేను చేయాలి. ఎవరు చూస్తేనే చూడకపోతే గాలిని ఎవరు చూడరు కదా. గాలిని ఎవరైనా చూస్తారా? నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నా పని నేను చేయాలి. కానీ మనం ఎలా ఉంటాం? నన్ను అయ్యగారు చూడాలి. అయ్యగారు చూస్తున్నప్పుడు చేయాలి. పాటలు కూడా ఎలా పాడతారో తెలుసా? అందరూ వచ్చినప్పుడు పాడతానులేండి, ముఖ్యంగా అయ్యగారు ఉన్నప్పుడు పాడతానండి, అప్పుడు ఇచ్చేయండి. సరిగ్గా మెసేజ్కి ముందు పాటలకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, పాటలు పిచ్చోళ్ళు. అది ఒక రకమైన ఫీలింగ్. గాలిని చూసి నేర్చుకోండి. గాలి ప్రయాణం చేస్తుంది. పాయింట్ నేర్చుకోండి. గాలి ఏం చేస్తుంది? ప్రయాణం చేస్తుంది. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పటికీ? 3 చెప్పాను. ఒకటి, నెంబర్ 1, గాలి ఏం చేస్తుంది? బరువు మోస్తుంది. రెండోది ఏం చేస్తుంది? అవసరమైన మోసుకెళ్తుంది. మూడోది రాసుకోండి దయచేసి, గాలి ప్రయాణం. ఇప్పుడు క్రైస్తవులారా, మిమ్మల్ని దేంతో పోల్చాడు దేవుడు? అమ్మ మాట్లాడండి. ఇప్పుడు గాలిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? గాలి లక్షణాలు లేకపోతే మన క్రైస్తవం. గాలి ఏం చేస్తుందని చెప్పి నేను ఒక చోట నుండి మరొక చోటకి ఏం చేస్తుంది అంటే, మనకున్నంత తెలివి దానికి లేదు. మరి మనకున్న తెలివేటట్టే 4 గోళ్ళు కట్టేసుకొని దీన్ని ఏమంటాం మనం? గుడి. ఇదేంటిది? గుడి అండి బాబు, మందిరం అండి బాబు. కాబట్టి మనం ఈ గుళ్ళోనే ముగ్గిపోవాలి. ముగ్గిపోవటం అంటే ఏమంటారు మీరు? కాయ ముగ్గిపోయింది అంటారా మీరు? ఏమంటారు మీ భాషలో? పడిపోవాలి, ఇక్కడే చచ్చిపోవాలి. ఆదివారం గుళ్ళోకి రావడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, గుళ్ళోకి రావడం, ఇంటికి వెళ్ళడం. ఇక్కడే ముగ్గిపోయి చచ్చిపోతావా? గాలిని చూసి ఏమి నేర్చుకోవా? గాలి కూడా ఏదో గది కట్టుకొని అక్కడే ఉంటే బాగుండు కదా. గాలి మనలాగే ఒక ఇల్లు కట్టుకొని అక్కడే ఉండి చచ్చిపోతే పోను కదా. మరి గాలి మనకి ఏమి నేర్పుతుంది? నేను ఒక్క చోటే ఉంటే చాలామంది చచ్చిపోతారు. మరి నేనేం చేయాలి? నేను ఒక చోట ఉండకూడదు. మరి మనం ఏం చేయాలి? మనం ఒకే చోట ఉండాలి, ఆ గుళ్ళోనే ఉండాలి, ఆ గుళ్ళోనే చావాలి, ఎక్కడ తిరగకూడదు. అబ్బో, సువార్తలకు వెళ్ళిపోతే ఎక్కడైనా ఆటో తిరగబడి చచ్చిపోతామేమో. మరి ఇంట్లోనే ఉంటేనే బతికేస్తాం. మరి అల్లూరు రామలింగ బాత్రూంలో చచ్చిపోయాడు, జయప్రకాష్ నారాయణ ఐదోదొడ్లో చచ్చిపోయాడు. ఆయన సువార్తకి వెళ్ళి చచ్చిపోలేదు, షూటింగ్లో చచ్చిపోలేదు, దొడ్లోకి వెళ్ళినా చచ్చిపోతున్నారు. మరి మనం ఏం చేద్దాం? మరి అబ్బాయి అక్కడికి వెళ్ళకూడదు గారు, పరలోకం వచ్చేయాలి మనకి. మనం ఎక్కడ తిరగకూడదు, ప్రయాణం చేయకూడదు, కష్టపడకూడదు. ఏమొచ్చేయాలి? గాలిని చూసి నేర్చుకుని మీకు దండం పెడతాను. గాలి ఏం చెప్తుంది మనకి? ప్రయాణం చేయండి రా బాబు, ప్రయాణం చేయండి, ప్రయాణం చేయండి అని చెప్తుంది. అది ప్రయాణం చేస్తుంది. మనకేం చెప్తుంది? అది ప్రయాణం చేయండి. చూడండి, ఆ మాట కూడా ఎంత చక్కగా రాశాడు బైబిల్లో. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి 1:6 చదవండి దయచేసి. ఏమని రాయబడిందో చూడండి దయచేసి. అక్కడ గాలి అసలు ఎలా ప్రయాణం చేస్తుందో ముందు మనకు తెలియాలి. అమ్మా, ప్రయాణాలు 2 రకాలు. చెయ్యకూడని ప్రయాణం చేస్తే ప్రమాదం, చెయ్యవలసిన ప్రయాణం చేస్తేనే మనకు మంచిది. ప్రయాణాలు 2 రకాలు. ఆ ప్రయాణాలు కూడా గాలి నేర్పుతుంది మనకి. ప్రయాణం చేయాలని నేర్పుతుంది అదే. ఎలా ప్రయాణం చేయాలో కూడా నేర్పుతుంది ఎవరో? ఆ గాలే. గాలి గురించి మాట్లాడుతున్నాడు చూడండి జాగ్రత్తగా. ఏమంటున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథం 1:6 చదవండి. గాలి బేసిక్గా ఎలా ప్రయాణం చేస్తా చెప్తున్నాడు చూడండి. దాని ఒరిజినాలిటీ, దాని స్వభావ సిద్ధంగా అది ఎలా తిరుగుతుందో తెలుసా? దక్షిణముగా పోయి అమ్మా అలా అలా మరలా బేసిక్గా గాలి ప్రయాణం ఎలా చేస్తుంది? గాలి ప్రయాణం చూడాలి, నా వైపు చూడాలి, ఇలా చూడండి. గాలిని చూసి ప్రయాణం చేయడం నేర్చుకోవాలి మనం. బేసిక్గా గాలి ప్రయాణం ఎలా చేస్తుందంట? ఇప్పుడే కదండి చదివారు. ఏదో చెప్పండి, నేను చెప్పేస్తానులే. అసలు ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఏంటండి మరి అంత నన్ను అంత తింగరోడుగా చూడకండి. ఏడు బాబు తూర్పారా? అక్కడ ఏమన్నారు మీరు? మీరు దక్షిణంలో పోయి అంటున్నారు తప్ప నేను చెప్పేదానికి చెప్తలేదు మీరు. అసలు ఇది ఎక్కడ మొదలవుతుంది? అదేంటండి, దక్షిణమునకు పోయి మళ్ళీ ఏమన్నాడు అంటే అసలు అది ఎక్కడ మొదలైంది? ఆ చిన్న లాజిక్ అర్థమవుతలేదు మీకు? నేనేమన్నా లాజిక్లు మాట్లాడుతున్నానా?
దక్షిణానికి పోయింది, మళ్ళీ ఎక్కడికి వచ్చింది? అది ఉత్తరానికి వచ్చింది. అంటే ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది? అది మ్యాటర్. ఉత్తరం నుంచి బయలుదేరుతుంది, ఎక్కడికి వెళ్తుంది? దక్షిణం. మళ్ళీ దక్షిణం నుంచి ఎక్కడికి వచ్చేస్తుంది? అది అలా మరలా ఏం చేస్తుంది? అసలు ఉత్తరం ఎటుంది నాకు చెప్పండి అనుకుందామండి మళ్ళీ అన్నమాట. ఏంటి ఓపెన్, ఇది గ్లోబ్ అండి. గ్లోబ్ని ఏమంటారు నాన్న మీరు తెలుగులో? నన్ను ఏదైనా గుండ్రంగా ఉండేది ఒకటి కెనాల్ బాటిల్ ఏమనుకోకండి. ఇది గ్లోబ్ అండి. బాగా వినండి. గ్లోబ్ అంటే ఏంటి? భూమి, భూగోళం. ఇదేంటి? రౌండ్గా ఉంది కదా భూగోళం, బంతిలాగా ఉంది కదా. ఇప్పుడు మీ అందరికీ నా ప్రశ్న ఏంటో తెలుసా? ఈ భూగోళానికి తూర్పు పడమరలు ఎటున్నాయి నాకు చెప్పండి ముందు. భూగోళానికి తూర్పు పడమరలు ఎటున్నాయి? మాట్లాడండి. భూగోళానికి చెప్పండి. తూర్పు పడమరలు ఎటున్నాయి తెలుసు భూగోళానికి? ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి. అర్థమైంది మీకు? భూగోళానికి ఉత్తర దక్షిణాలు ఎక్కడున్నాయి చెప్పండి? చెప్పండి. పైకి, ఈ కిందకి. ఇది గ్లోబు అంటే గుండ్రంగా ఉంది కదా. ఇప్పుడు గాలి ఈ భూమికి ఎలా తిరుగుతుందో తెలుసా మీకు? చెప్పండి. గుండ్రంగా తిరుగుతుంది. ఒరిజినల్గా గాలి తిరగవలసిన స్థానం అదే. గాలి ఉత్తరము నుండి బయలుదేరి ఏం చేస్తుంది? దక్షిణానికి. దక్షిణం నుండి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఉత్తరానికి. ఇది భూమి చుట్టూ కింద నుంచి పైకి తిరుగుతుంది. మరి మీకు తెలిసే సంగతే? మా చిన్నప్పటి తెలిసిలేని అంటారా? ఏం తెలియదు మనకి. చల్లగాలి వస్తుందండి, పిల్లగాలి వస్తుందండి కదా, పైరుగాలి వచ్చేస్తుందండి. అందుకని ముంచుకెళ్ళండి గడగడిపోయినాయండి. అందుకని పళ్ళు రాలిపోతున్నాయండి. ఎండకు మనుషులు కూడా రాలిపోతున్నారండి. అయ్యి బాబు ఈ గాలి రాకూడదు. ఎక్కడ ఉన్నాం మనం? గాలి దగ్గర ఉన్నాం కదా. గాలి బేసిక్గా ప్రయాణం చేస్తుంది. ఎలా ప్రయాణం చేస్తుంది? ఉత్తరం నుండి బయలుదేరి దక్షిణానికి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఉత్తరానికి వచ్చి ఎలా తిరుగుతుంది? భూమికి ఎలా తిరుగుతుంది? కింద నుంచి పైకి తిరిగితే మనం బతుకుతాం. మీకు మ్యాటర్ బాగా అర్థమైంది. అది అలా తిరిగితేనే మనకి సేఫ్. అది సేఫ్ జర్నీ. అది మనకు నేర్పుతుంది. ఇంకా చూడండి దయచేసి, ఏమండి మనకి ఏమి నేర్పుతుందో చూడండి. అలాగా భూగోళం అంతా, గ్లోబ్ అంతా కూడా అది ఏం చేస్తుంది? ప్రయాణం చేస్తుంది. ఒక చోటే ఉంటుంది అదే ఉండదు. మరి ఏం చేస్తుంది? గ్లోబ్ అంతా అంటే భూగోళం అంతా ఏం చేస్తుంది? ప్రయాణం అలా చేస్తుంది. పోయినసారి వెళ్ళాం కదండి సువార్తకి, పోయిన నెల గత 15 నెలలు చేస్తున్నాం కదండి. ఈ సంవత్సరం ఊరుకుంటే పోలేదు, అలిసిపోయాం కదా. మనం అనుకున్నట్టు గాలి అనుకుందనుకో, ఏమైపోతాం మనం? ఒకసారి అసలు గాలి భూమి అంతా తిరుగుతుందంటే నీకు ఏమి నేర్పుతుందో తెలుసా? ఒక పౌలుంచుడు ఆరిన నేల మీద మొత్తం తిరిగేశాడు. సువార్తను చేతపట్టి గాలి ఏమి నేర్పుతుందో తెలుసా? నీకు చేతనైనంత మటుకు నువ్వు అలిసిపోయి నీ ఒళ్ళు చచ్చిపడేంత వరకు నువ్వేం చేయాలి? సువార్త కోసం ప్రయాణం చేయాలి, చేయాలి, చేయాలి. అందుకే అన్నాడండి బాబు. అందుకే నేసాడు. ఏమన్నాడు తెలుసా? 15-16 మార్కు సువార్త. మీరు సర్వలోకమునకు వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాలి? మనకు పక్కన ఉన్న ఊరి పేరే తెలియదు మనకి. ఏమంటే మన మండలంలో ఉన్న ఊర్లే సరిగ్గా తెలియదు. మన చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీలో ఉన్న పేర్లే మనకు తెలియదు. ఎక్కడ తినక ఎందుకండి? చెల్లి ఎస్తేరమ్మ వచ్చింది. కళ్ళు జాడంటే మీకు ఎక్కడన్నా తెలిసే చెప్పండి. ఏమండి? తాటికల్లు, జీలికల్లు, ఆ కళ్ళు, ఈ కళ్ళు తెలుసు కానీ కళ్ళు జాడ ఏంటండి అంటారా? చెల్లెమ్మ వచ్చింది ఎస్తేరమ్మ గారు. కళ్ళు జాడ ఎక్కడో కాదండి, పక్కనేనండి బాబు. ఈ పక్కనే, ఆ జగంపేట అవతల, ఆ మల్లవరం పక్కన ఉన్న కళ్ళు జాడ. మనకు తెలీదు. సువార్త 2-3 సార్లు చేసాం అక్కడ. ఏదో చిన్నపాటి సంఘం ఒకటి పడిపోతే దాన్ని కూడా అలా నిలబెట్టి వచ్చాం మన బెడ్లో వెళ్ళి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? గాలి ఏమి నేర్పుతుందో తెలుసా? అది భూగోళం అంతా తిరుగుతుంది, ప్రయాణం చేస్తుంది. మనం మాత్రం కూర్చున్న చోట సీట్ ఎరిగిపోయేదాకా అక్కడే కూర్చుంటాం, కానీ బయటికి మాత్రం వెళ్ళం. ఏదో మేసేగాడిని కూసేగాడి చెడగొట్టిందని వెళ్ళే వాళ్ళని కూడా ఏం చేయం మనం? అయ్యి బాబు ఆ రోడ్లు బాగోండి, అక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయండి, ఆ నీళ్ళు తాగామంటే డయేరియా వచ్చేస్తుంది, మలేరియా వచ్చేస్తుందండి. మీరు వెళ్ళకండి.
రండి విషయానికి రండి. అందుకన్నాడు కొలసీలకు రాసిన పత్రికలు అద్భుతమైన మాట 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఈ సువార్త ఏం చెప్తున్నాడు చూడండి. సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచు అన్నాడు. అసలు వ్యాపించిందనే పదాన్ని దేని కొడతారో తెలుసా? ఏమండి, వ్యాపించిందనే పదాన్ని దేని కొడతారో తెలుసా? గాలి కొడతారండి. ఇప్పుడు ఈ సువార్తను చేత పట్టుకొని మనం కూడా ఏం చేయాలి? గాలిలాగా సర్వలోకానికి వ్యాపించాలన్నాడు చూడండి. అక్కడ గాలి దక్షిణానికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోదు, మళ్ళీ ఉత్తరానికి వచ్చి అక్కడ ఒక సంవత్సరం ఉండిపోదు. అది సంవత్సరాలు అక్కడక్కడ ఇల్లు కట్టేసుకొని అతి కొంపలో ఉండేది కుదరదు. నువ్వు ఉత్తరాన్ని ఉంటే దక్షిణాన్ని ఉన్నాడు చచ్చిపోతాడు ఈ సంవత్సరం లోపు. గాలి నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? క్రైస్తవుడా నువ్వు ఒక చోట ఉంటే కుదరదు. సువార్తను చేత పట్టుకుని ఏం చేయమన్నాడు అక్కడ చూడండి. మీరు సర్వలోకమునకు వ్యాపించాలి, మీరు సర్వలోకమునకు వ్యాపించాలి అన్నాడు చూడండి. దయచేసి మీరు నాట నుండి మీలో సైతము ఫలించుచు అది నేటి వరకు వ్యాపించుచున్నది అన్నాడు. ఎలా వ్యాపించాలి? సక్రమమైన మార్గంలో సువార్తను పట్టుకొని సర్వలోకం మనం ఏం చేయాలి? గాలిలాగా ప్రయాణం చేయాలి. ఏ ప్రయాణం? సువార్త ప్రయాణం. బైబిల్లో చివరి పేజీలు ఉన్నాయా? చివరి 2 మ్యాపులు చూడండి. చివరి పేజీలు ఉన్నాయా? చివరి 2 మ్యాపులు చూడండి. ఆ చివరి 2 మ్యాపుల్లో ఫస్ట్ మ్యాప్ ఏంటో చూడండి. మనకు అవసరమా ఈ మ్యాపు? ఈ బైబిల్లో మ్యాప్ ఎందుకు ఉంది? ఏ రోజు ఎప్పుడైనా ఈ మ్యాప్ గొడవ సంగతి ఏమన్నా ఆలోచించామా? ఆ మ్యాపులు కూడా మాకెందుకండి? భారతదేశంలో కింద శ్రీలంక అని ఎంత మొక్క ఉంటుందండి, దాని గొడవే మాకు తెలియదండి. ఈ ప్రపంచ మ్యాప్ కూడా మాకెందుకండి బాబాయ్ అంటారా? అంటే కుదరదు. మీ నార్మల్ బైబిల్ ఉంది కదా, ఆ నార్మల్ బైబిల్లో చూడండి చివరిలో ఏమో రాసి ఉంటుందో చూడండి. అపోస్తుడైన పౌలు ఏం చేశాడండి? చదవండి మీ బైబిల్లో. ప్రయాణము చేసిన ఏం చేశాడంట పౌలు గారు? గట్టి చెప్పాలి. ఆయన ప్రయాణం చేస్తే మనకెందుకు? ఆయన ప్రయాణం చేస్తే మనకెందుకండి? గాలిని చూసి పౌలు నేర్చుకున్నప్పుడు నీకెప్పుడు అర్థమవుద్ది? గాలిని చూసి పౌలు ఏమి నేర్చుకున్నాడు తెలుసా? ప్రయాణం చేయాలి. ఏ ప్రయాణం చేశాడు? సువార్త. అందుకనే ఫస్ట్ గాస్పల్ జర్నీ, సెకండ్ గాస్పల్ జర్నీ, థర్డ్ గాస్పల్ జర్నీ, చివరికి రోమా ప్రయాణం. చిరచ్ఛేదనం చేయబడ్డాడు. ప్రయాణం చేయాలి. ఇప్పుడు గాలి రివర్స్లో తిరిగితే ఏమవుద్ది అంటే మళ్ళీ మనమాట నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, సరి అయిన ప్రయాణం ఉంది, సరి కాని వెళ్ళవలసిన ప్రయాణం ఉంది, వెళ్ళకూడని. ఇప్పుడు గాలి సక్రమమైన మార్గంలో పనిచేస్తుంది కాబట్టి మనం బతుకుతున్నాం. సక్రమమైన మార్గం ఏంటి? అది వెళ్ళే మార్గం చెప్పండి. ఉత్తరం నుండి బయలుదేరి ఈ రొటేషన్ భూమి చుట్టూ తిరిగితేనే మనకి సేఫ్. అలా కాకుండా ఏ గాలి వచ్చినా కూడా మనకి అంటే గాలి మార్గం తప్పినట్టే. మీకు అర్థమైంది? మీకు అంటే మనకు తూర్పు గాలి రావచ్చా రాకూడదా? తూర్పు నుంచి గాలి రావచ్చా? అది ఏటం అలాగున్నారు? వస్తే మంచిది కదా, రాకూడదు. అర్థమైందా? మరి ఎలా రావాలి? అది ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరానికే తిరగాల. అలా తిరగలేదనుకోండి, అది ఎటుబడితేటు తూర్పు నుంచి వచ్చిందనుకో, పడమర నుంచి వచ్చిందనుకో, ఎలా పడితే అలాగ వచ్చిందనుకో, ఏమవుద్దు ఒకసారి మీ బైబిల్లో చూడండి. నిర్గమాకాండం స్పీడ్గా రాసేసుకోండి దయచేసి. 10వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమట గాలిని విసరజేయగా. ఇదే గాలి సరైన గాలేనా? సక్రమైన గాలేనా? మాట్లాడండి బాబయ్య. సక్రమైన గాలేది? అసలు రొటేషన్గా తిరగాల్సిన గాలేది? ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరానికి ఎలా తిరిగేదే సరైంది. అది కానిది ఏ గాలి వచ్చినా మనిషికి ప్రమాదం. ఇప్పుడు ఇక్కడ వచ్చే గాలి ఏంటి? నిర్గమకాండం 10:19లో పడమటి గాలిని, ఏ గాలి వచ్చిందంట? పడమటి గాలిని విసరజేయగా అది మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేసిను. ఐగుప్తి సమస్త ప్రాంతంలో చదవండి ఒక్క మిడత అయినను. అంటే పడమట గాలి జీవరాశులు బ్రతుకు తెరువుకు మంచిది. బ్రతికింపజేయవలసిన గాలి సరిగ్గా ప్రయాణం చేయకపోతే ఏమైపోతాయి? జీవరాశులు చచ్చిపోతాయి. క్రైస్తవుడా నువ్వు అలాంటి వాడివే. సమాజాన్ని బ్రతికించవలసిన ఓ క్రైస్తవుడా, నువ్వే సక్రమమైన మార్గంలో లేనప్పుడు
జీవరాశులు అనగా మానవులు ఎలా సక్రమమైన మార్గంలోకి వస్తారు చెప్పండి. నిర్గమకాండం 10వ అధ్యాయం 13వ వచనం. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద ఇదే గాలి అంటే ఒరిజినల్గా విసరాల్సిన గాలి కాదు ఇది, ఏదో తేడా కొడుతుంది. ఏమండి, రాకూడని గాలి వచ్చేస్తుంది. అసలు రాకూడని గాలి ఏంటి? తూర్పు నుంచి వచ్చినా డేంజరే, పడమర నుంచి వచ్చినా డేంజరే. అసలు ఒరిజినల్గా ఎలాగొస్తే మంచిది? ఉత్తరం నుంచి దక్షిణానికి. ఇప్పుడు ఏ గాలి వచ్చిందట? తూర్పు గాలి వచ్చిందట. ఆ వచ్చి ఏమైంది? ఉదయమందు ఆ తూర్పు గాలికి జీవరాశులు చచ్చిపోయాయి. గాలి చేయవలసిన ప్రయాణం చేయకపోతే జీవరాశులు చచ్చిపోతున్నాయి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 21వ వచనం. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసి పోవుదురు, అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయనన్నాడు. తూర్పు గాలి మనిషిని ఏం చేస్తుందట? ఏటమ్మ మాట్లాడండి, చంపేస్తుందట. అందుకని ఏమంటారో తెలిసి ఎండాకాలం రకాలే వడదెబ్బతో చెప్పండి చెప్పండి. రాజానగరంలో 5గురు ఫట్టు వడగాలి ఏం చేసిందట? ఊడ్చేసింది, చంపేసింది. రాకూడని గాలి ఏమన్నాడు చూడండి. తూర్పు గాలి వచ్చేసి ఏం చేస్తుందట? వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేస్తుంది అన్నాడు. మనుషులు చంపేసి గాలే గాలిది తూర్పు గాలి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి, తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని. తమ్ముళ్ళు, ఏటకెళ్ళే వారులారా వందనాలు. తుఫాన్ ఎందుకు వస్తుందో సీక్రెట్ చెప్పేశాడు. మనం ఏమంటామో తెలుసా? మనకి తెలిసా. నాకు అనిపిస్తుందండి ఒక్కోసారి ఈ తూర్పు గాలి పడమర గాలి అంటే గొడవలు పోతాయి కదండి, మార్కులు వచ్చేస్తాయి కదండి అంటే మామూలుగా ఏమండి. కానీ దానికి ఒక సైన్స్కి ఒక టెర్మినాలజీ పెట్టారు. అదేంటండి అల్పపీడనము అధిక పీడనము అంటున్నారు. ఏంటిది? అవి మనకేమో నోరు తిరిగి సావు. ఆ వయసులో ఏమో అర్థమైపోతుంది మనకి. ఏమంటే 7-8 తరగతులు మన బుర్ర ఎంత ఉంటుందండి? మనకేమన్నా తెలుస్తుందా జ్ఞానం? తెలియదు. ఆ వయసులో మనకేమో నేర్పుతారు? బుర్రే సుడి గాలి తిరుగుతుందా నెలల్లో? అదేంటో తెలుసా? అల్పపీడనం. అందుకే మనం కూడా వార్తలు అంటాం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, బిడ్డలారా ఆ సముద్రపోటుకి వెళ్ళకండి అయిపోతారు. అది అల్పపీడనం అంటే ఏంటి? మన భాషలో చెప్పనా? తూర్పుగాలి వస్తుందరా చెప్పండి, అది మంచిది కదరా. ఆ సముద్రంలో నీటిని గిరగరా తిప్పేస్తుంది, అవసరమైతే పైకి లేపేసి ఒప్పడి మీద పడతా జాగ్రత్త అని చెప్పడానికి. తూర్పుగాలి అని చెప్పడానికి దానికి ఏమని చెప్తున్నారు మనకి? అల్పపీడనము. చెప్పండి, అది ఏమర్థమైపోతుందండి మనకి? అది బైబిల్ చెప్పండి. ఏంటి తెలియదు అవి కాదరా నాయన. తూర్పుగాలి మీకు మంచిది కాదు, నువ్వు అది ఏ పీడనం అనుకుంటావో నీ పీడ విరగడైపోతే జాగ్రత్త అన్నాడు. క్లియర్ అయిందా? ఇప్పుడు ఏమి నేర్పింది గాలి? ప్రయాణం చేయాలి. ఏ ప్రయాణం చేయాలి? సరి అయిన ప్రయాణం చేయాలి. నువ్వు వెళ్ళకూడని చోటుకి వెళ్ళావో నీకు ప్రమాదమే, వెళ్ళిన వాళ్ళకి రండి దయచేసి. గాలి ఏమి నేర్పుతుంది? 4వది, వీడు నా కులపోడనండి, నేను ఆడి దగ్గరికి వెళ్తానండి. వాళ్ళది మా రాష్ట్రమేనండి వాళ్ళది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానండి. వీళ్ళు మాకు చుట్టాలండి, మేము వీళ్ళ దగ్గరికి వెళ్తామండి అంటది. అది అదేంటి అలాగున్నారు? మీకు ఇంకా ఎక్కలేదే? ఆ గాలికి ఏముండదు, క్యాస్ట్ ఫీలింగ్ ఉండదండి. బాబయ్య చెప్పండి, గాలికి ఏముండదు? ఉంటుందా? ఏంటి వేస్ట్ అంటున్నారా క్యాస్ట్ అంటున్నారా? అయిపోయింది నా ప్రసంగం. గాలికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే గాలి క్యాస్ట్ వాళ్ళు బతకాలి. అర్థమైంది మీకు? మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి? అది క్రైస్తవుడా గాలిపాఠం ఏం నేర్చుకుంటున్నావు? క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నాడు క్రైస్తవుడు కాదు. మనం మన కులపులకే చెప్పుకోవాలండి. మన కులపులకు తప్ప మనం ఎవరికే చెప్పకూడదండి. మన పేటలోకి వెళ్ళి చెప్పుకోవాలండి. మరి మిగతా వాళ్ళు చావాలండి, వాళ్ళకి అక్కర్లేదండి సువార్త. గాలి ఏమి నేర్పుతుంది ప్రియులరా? చెప్పండి అమ్మా. గాలి అందరికి అవసరం. గాలి అంత చక్కగా చెప్తుందండి. గాలికి కాస్ట్ ఫీలింగ్ లేదు, కుల ఫీలింగ్ లేదు, మత ఫీలింగ్ లేదు, దేశ ఫీలింగ్ లేదు, ప్రాంత ఫీలింగ్ లేదు. గాలికి లేదు. క్రైస్తవుడు ఇది నీకుందంటే నువ్వు క్రైస్తవుడివే కాదు. రాసేసుకో డైరీలో. ఇంకొక మాట సీరియస్గా చెప్పను, ఇక్కడ గాలే వెళ్ళాలి,
నోట్ ఇచ్చేయండి ఈ పాయింట్. నా దగ్గరికి వచ్చి చెప్తానండి అనకూడదు. సువార్త ఎవడో నీ దగ్గరకు వచ్చి నువ్వు చెప్పడం కాదు. గాలి నీకేం చెప్తుందో తెలుసా? ఎక్కడ అవసరమో, నా అవసరం ఎక్కడుందో, గాలిగా నా అవసరం ఏ మనిషికి అవసరమో ఆడి దగ్గరికి నేనే వెళ్ళాలని చెప్తుంది గాలి. అంతేనా? గాలి దగ్గరికి మనిషి వస్తాడా? మాట్లాడాలి. గాలి ఏం చెప్తుంది మీకు చెప్పండి? గాలికి మనకలాంటి డెక్కు ఉంది అనుకోండి, బీసుకుపోయి కూర్చొని ఆడే రావాలి నా దగ్గరికి, నా అవసరం ఆడుకుందా, ఆడవసరం నాకుందా అన్నది అనుకోండి గాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? గాలి గురించేనండి నేను మాట్లాడేది. నేను వేదాంతం ఏం మాట్లాడలేదు. మనకలాంటి డెక్కు ఉందనుకోండి, దానికి కూడా ఏంటి నేను వెళ్ళాం ఆడే రావాలన్న ఫీలింగ్ దానికి ఉందనుకోండి, నేను ఎక్కడ ఉంటా ఆడే నా దగ్గరికి రావాలనే ఫీలింగ్ ఉందనుకోండి, అప్పుడు ఎంతమంది బతుకుతారు చెప్పండి? గాలి స్వభావం ఏంటో తెలుసా? నా అవసరం ఎక్కడుందో అక్కడికి నేనే వెళ్ళాలి. దానికి ఉన్న తగ్గింపు మనకేది? ఎవరో నా దగ్గరికి వచ్చి చెబుతానంటాం కాదండి, అవసరమైన వాడి దగ్గరికి మనమే వెళ్ళి చెప్పాలి. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళండి వెళ్ళండి అన్నాడు. ఎన్ని చెప్పాలి ప్రియులారా? గాలికి పక్షపాతం ఉండదండి. పాయింట్ రాసేసుకోండి. గాలికి ఏముండదు? పక్షపాతం ఉండదండి, పార్షియాలిటీ ఉండదండి, దానికి పగ ఉండదండి, దానికి ద్వేషం ఉండదండి, దానికి అసూయ ఉండదండి, దానికి కల్మషం ఉండదండి, ఏమండి, దానికి మతం ఉండదండి, దేశం ఉండదండి, వర్గం ఉండదండి, ప్రాంతం ఉండదండి, వర్ణం ఉండదండి. దానికి పక్షపాతం లేదండి. మరి ఈరోజు క్రైస్తవులకి ఏముంది? పక్షపాతం ఉన్నవాడు క్రైస్తవుడు. గాలికి పక్షపాతం లేదు. నేను అందరికీ కావాలి, అందరూ నాకు కావాలనుకుంటుంది గాలి. గాలి ఏమనుకుంటుంది చెప్పండి? నేను అందరికి కావాలి, అందరూ నాకు కావాలనుకుంటుంది. మరి అది లేనప్పుడు మనం క్రైస్తవులమే? నావాడు తనవాడు పరవాడు అనుకోదు, అందరూ నా వాళ్ళే. మనం ప్రతిజ్ఞలకే పరిమితం అయిపోయాం. మనం భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటాం. దెబ్బ దెబ్బ కింద వస్తే నా తడాకేంటో నీకు చూపిస్తాను, నువ్వెంత నేనెంత, అసలు నువ్వెవడో నేనేవండి. అలాంటి మాటలు వస్తాయి. మాటలకి చేతలకి చాలా తేడా ఉందండి. గాలికి పక్షపాతం లేదండి. ఇంకో మాట చెప్పనా? గాలి అంటే నేను ఏమని చెప్పాను స్టార్టింగ్లో? కనబడదు కదా అంటే ఏంటి, ఏమర్థం అవుతుంది? అది మనకులాగా పబ్లిసిటీ కోరుకోదండి. గాలి ఏం కోరుకో చెప్పండి? నేను అందరు కాపాడాలా, నేను ఏం చేయాలి చెప్పండి? నేను చేసేది అందరికి కనపడాలి, నేను అందరికి కనపడాలి, నా గొప్పతనం అందరికీ తెలియాలి, నా బడాయి ఎంతో మొత్తానికి. ఇది ఎవరి నైజం? ఇది క్రైస్తవ నైజం. అందుకనే కదా అంత పెద్ద పెద్ద ఫ్లెక్స్లు, పోస్టర్లు, పబ్లిసిటీ పిచ్చున్నోళ్ళు చాలామంది ఉన్నారు సేవకులు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ పబ్లిసిటీ పిచ్చున్నాడు అసలు క్రైస్తవుడే. మీకు నేను ఏ రోజైనా ఎప్పుడైనా నేను చదువుకున్న నా చదువు గురించి కానీ, నా గతం గురించి కానీ, లేకపోతే నా ప్రస్తుతం గురించి కానీ, నా సర్టిఫికేట్ల గురించి కానీ, నా అవార్డులు రివార్డుల గురించి మీతో ఎప్పుడైనా నేను పంచుకున్నాను మీతో? మాట్లాడండి ఏదో ఒకటి. లేదు. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటిది, అవన్నీ దేనికోసం ప్రయాసపడ్డట్టు చాలు కాబట్టి పెట్టేశాను అక్కడ. నేను చెప్పుకోవడానికి కూడా ఇష్టపడ్డా. నేను నిజమండి, దైవ సాక్షి చెప్తున్నాను. గాలి పబ్లిసిటీ కోరుకోదండి. అంటే ఏం చేస్తుంది? అది కనపడకుండా ఏం చేస్తుంది? దేవుడు అప్పగించిన పని మనుషుల మెప్పు కోసం, జనాలకు కనపడాలని చేయదది. నన్ను దేవుడు చూస్తున్నాడు చాలు, ఎవడు నన్ను చూసినా చూడకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా నన్ను ఎవరు చూడాలి? మరి మనమేం కోరుకుంటాం? దేవుడు చూడకపోయినా పర్లేదు, నన్ను ఎవరు చూడాలి? నన్ను అందరూ చూడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి. అందుకే కదా ఈ ముక్కులు పావుని ఎడతాడు, ఈ ముక్కుల నుంచి పావుని తెస్తాడు కదా, ఈ చెవులు అగ్గిపుల్లు ఎడతాడు, ఈ చెవుల నుంచి అగ్గిపుల్లు తెస్తాడు. ఎన్ని ఏంట్రా భయ్, ఎందుకురా ఈ స్టంట్లు, ఎందుకురా నాయన, ఏంట్రా ఈ పబ్లిసిటీ స్టంట్ అంటే? నన్ను లోకం చూడాలి, లోకంలో కూడా ఎక్కడ నా నామము రాయబడాలి, గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్. ఎక్కడ రాయబడాలి? గిన్నిస్ బుక్లో నా పేరు రాయబడాలి. దానికి ఏం చేయాలి? పబ్లిసిటీ. గాలికి అది లేదు. అర్థమవుతుంది మీకు? మరి మనల్ని ఎలా ఉండమంటున్నాడు?
ఏమండి? గాలిలాగా. అదే కదా బైబిల్ చెప్పి, నీ కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతి. నువ్వు చేసేవి దేవుని మహిమ కొరకు చేయి, జనాల మెప్పు కోసం. గాలిని చూసి నేర్చుకుని మీకు దండం పెడతాను బాబాయ్. నాకు సూట్ ఉందా, బెల్ట్ ఉందా, కోట్ ఉందా, టై ఉందా? ఏమండి? నేను వేసుకున్న బ్లేజర్ కాస్ట్ ఎంత, దాని బ్రాండ్ ఏంటి, నేను తిరిగే కారు ఏంటి, నేను వాడే వాచ్ ఏంటి, నేను పెట్టుకున్న చైన్ ఏంటి, నా చేతుకున్న బ్రాస్లెట్ ఏంటి? నా బడా ఎవడికి కావాలి? దానివల్ల ఎవడికి ఉపయోగం? పోనీ మీ ఆత్మీయ జీవితాలు ఏమన్నా నన్ను చూసి బాగుపడతాయా ఇవి ఉంటే? ఎందుకండి ఈ పబ్లిసిటీ? ఇదంతా ఎందుకో తెలుసా? లోకంలో ఉన్నోడికి క్రైస్తవుడికి తేడా లేదు. ఆడాడు బడాయి చూపించుకోవడానికి ఎట్టుకుంటాడు. మనం కూడా అదే ఆలోచన, పేరుకు క్రైస్తవులం అంతే. నిజమండి, బైబిల్ చెప్తుంది ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:6 అంటాడు, మనము మనుష్యులను సంతోషపెట్టువారము కాదు. అలా ఉండొద్దు, సంతోషపెట్టువారు చేయునట్లు అన్నాడంటే. లోకస్తులు చేస్తారు, అది పబ్లిసిటీ కోసం చేసేది లోకస్తులు. వాళ్ళు చేసినట్లు మనం అలా చేయొద్దు. ఏమంటున్నాడు చూడండి 6:6లో, కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని, క్రైస్తవులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగిద్దాం. మనుషులకు కనబడాలని చేయొద్దు మనం. గాలిని చూసి నేర్చుకోండి పాఠం. అక్కడే 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 3:22 అంటున్నాడు చూడండి. కొలసి 3:22లో, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక. కంటికి కనబడాలని చేయకండి. పాస్టర్ గారు మెప్పొద్దు మీకు, జనాల మెప్పు మీకు వద్దు బాబు, అది ప్రమాదం. ఎవడైనను మిమ్మును కొనియాడి నీడల మీకు శ్రమ అన్నాడు లోకాసు వార్తలో. మనుషులు మెప్పొద్దండి. మీకు నమస్కారం అండి. మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి బాగా. ఏమండి? నాకు వద్దండి పబ్లిసిటీ, నా సెల్ ఫోన్ నాకు చాలండి. ఈ మెసేజ్లు కూడా ఎవరైనా వినేవాళ్ళు ఉంటే వాళ్ళకే పంపుతామండి. ఏమండి? ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి వాళ్ళకి సెండ్ చేసేసి కాంట్రవర్సీలు క్రియేట్ చేసి కాంట్రవర్సీలు సబ్జెక్టులు మాట్లాడి, నేను కూడా ఒక కెమెరామ్యాన్ని పెట్టుకొని ఎడిటింగ్ చేసేసి వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తి దుమారం ఎత్తి బూతులాడి దుర్భాషలాడి పబ్లిసిటీ సంపాదించడం అది పెద్ద విషయం? చాలా సింపుల్ అండి. అది నాకు వద్దండి. మనం చేసేది నలుగురికి ఉపయోగపడాలండి. అందుకే అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? దాసులారా మనుషులను సంతోషపెట్టువారై ఉన్నట్టు. అంటే మనుషులను సంతోషపెట్టేవాడు ఏం చేస్తాడట? అక్కడే ఉందది. మనుషుల్ని సంతోషపెట్టేవాడు ఏం చేస్తాడట? నటించేస్తాడట. కంటి కళ్ళ ముందు, నీ కళ్ళ ముందే నటించేస్తాడాడు, కానీ ఒరిజినల్గా పని చేయడు. అలా కాక ఏమన్నాడు చూడండి, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణము గలవారి. అంటే అర్థం ఏంటి? అంతరంగ శుద్ధి గలవారి అన్నాడు. అంటే నిన్ను దేవుడు చూస్తే చాలు, మనుషులు అన్నవాడు చూసినా పర్లేదు, చూడకపోయినా పర్లేదు, అలాంటి గాలిని చూసి నేర్చుకోమంటున్నాడు. అది కనపడకుండా సేవ చేస్తుంది, పబ్లిసిటీ కోరుకోవట్లేదు అది. కానీ అది కనపడకపోయినా ఏం చేస్తుంది? పనిచేస్తుంది. అనేక జీవరాశులకి జీవాన్ని మోసుకెళ్తుంది. అలాగే అంటున్నాడు, ప్రభునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాలు ఏం చేయమన్నాడు? ఎవరు మన యజమానుడు? దేవుడు. గాలికి యజమానుడు ఎవరు? దేవుడు. గాలి లోబడుతుంది దేవుడికి, మనం లోబడొద్దా? కనిపించకుండా పబ్లిసిటీ కోరుకోకుండా పనిచేస్తుంది, మనం చేయొద్దా? రాసుకున్న తర్వాత పాయింట్, గాలి నిరంతరము పనిచేస్తూనే ఉంది. పాయింట్ నోట్ ఇచ్చేయాలి. మనం ఏం చేస్తాం? మనకి 12 గంటలు పని చేస్తామండి మాట. తర్వాత ఏం చేస్తాం? 12 గంటలు మాట్లాడండి, నిద్రపోతాం, లేకపోతే చచ్చిపోతాం. నిద్ర లేకపోతే ఏమవుతాం? అయిపోయింది. 12 గంటలు పని చేస్తాం మనం. 12 గంటలు అంతే కదా. అందుకని షిఫ్ట్లు పెట్టుకున్నాం, 8 గంటలు 8 గంటలు 8 గంటలు, కొంతమంది 12 గంటలు. అర్థమైందా? 24 అవర్స్కి 3 మార్చుకుంటారు అలా. ఎనివే, మనం ఎట్లయితేనేమి ఒక 8 లేదా 12 గంటలు మాత్రం ఏం చేస్తాం చెప్పండి? పని చేస్తాం. గాలి ఎన్ని గంటలు పని చేస్తా చెప్పండి? నా పెన్ను ఇచ్చేస్తాను మీకు, చెప్పండి. దెబ్బ అసలు అది 24 అనే పదం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు గాలి ఏమి నేర్పుతుంది మనకి? ఏమ్మా మాట్లాడండి అమ్మా. వీడు నిద్రపోతున్నాడులే, దుప్పటి తన్ని పెట్టేసి అక్కడ ప్రార్థన జరుగుతుంటే ఈడేం చేస్తున్నాడు? సెలవుందని ఈడేం చేస్తున్నాడు? ఈడు ఇది వ్యవసాయం అనేవాడు రగ్గు కప్పుకొని నిద్రపోతున్నాడు కదా ఈడు.
నేను కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను అని అనుకున్నది అనుకోండి గాలి, అప్పుడు నా పరిస్థితి ఏంటి? అదేటం అలాగున్నారు? గాలి రెస్ట్ తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం నేర్చుకోవాలి మనం? మనం ఏం నేర్చుకోవాలండి? నీ కంఠంలో ఊపిరున్నంత వరకు నిరంతరం ఏం చేయాలి? పని చేయాలి. ఏదో నెలకు ఒకసారి అలాగే ఇలాగొచ్చేసి దున్నేసామండి బాబు, దొలకొడేసామండి బాబు, కొనకుండా చేసామండి బాబు. ఏం చేసామండి మనం? 29 రోజులు నీకు ఇష్టం వచ్చినట్లు నీ కష్టార్జితం కోసం, నీ సుఖం కోసం, నీ భోగం కోసం, నీ అవసరాల కోసం తిరిగేసి ఒక పూట అలాగ వెళ్ళి ఎలాగొచ్చేసి తెగ ఫీల్ అయిపోతున్నాం. ఏమని? నాకు కాకపోతే ఎవడికి ఇచ్చేస్తాడు దేవుడు పరలోకం, మొదటి ఇస్తే నాకివ్వాలి. ఏం చేసామని? ఎంత చేశామని. గాలి ఏమి నేర్పుతుందో తెలుసా క్రైస్తవుడా? నిరంతరము పని చేయాలి. రెస్ట్లెస్గా, రెస్ట్ ఇన్ పీస్లోకి వెళ్ళేంత వరకు ఏం చేయాలి? మనం పని చేయాలి. మరి చేస్తున్నావా? అందుకే అన్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:2 వాక్యాన్ని ప్రకటించో. ఎప్పుడెప్పుడండి అయ్యగారు? ఎప్పుడెప్పుడండి? గాలిని చూసి నేర్చుకోరా. ఓ రబ్బాయ్, గాలిని చూసి ఏమి నేర్చుకోవాలి? సమయమందు. అంటే అర్థం ఏంటి? నిరంతరం. నిరంతరం ఏం చేయాలంట మనం? నిజంగా మీరు క్రైస్తవులు అయితే, క్రైస్తవులారా, ఆత్మ మూలముగా జన్మించిన వారలారా, మిమ్మల్ని దేంతో పోల్చాడు? గాలి ఏం చెప్తుంది? నేను నిరంతరం పనిచేస్తున్నాను. క్రైస్తవుడుగా నువ్వు నిరంతరం పనిచేస్తేనే నన్ను పోలికగా తీసుకు, లేకపోతే నువ్వు నాకంటే గాలి గడిపంటది. అది ఏదది? గాలి. గాలి ఫీల్ అయిపోద్ది మరి. అందుకే మనల్ని అన్నాడు అక్కడ, సమయమందు అసమయమందు ప్రయాసపడు అన్నాడు. కష్టపడు, పని చేయి అన్నాడు. మరి నిరంతరం పనిచేస్తున్నాం మనం దేవుని కోసం. అసలు మనల్ని దేవుడు పుట్టించింది ఆయన పని కోసం అండి. తెలుసా మీకు ఈ పదం? దేవుడు మనల్ని పుట్టించింది ఎవరు పని చేయడానికి? మన పని చేసుకోవడానికా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఏమన్నాడు? కృపచేతనే రక్షించబడ్డామని చెప్పి ఏమన్నాడు తెలుసా? చివరికి వెళ్ళేసరికి మనము ఆయన చేసిన ఆయన చేతి పని అయి ఉన్నాము అన్నాడు. చూడండి అక్కడ ఎవరి పని కోసం చేశాడు మనల్ని? ఆయన పని కోసం చేసుకున్నాం. ఆయన పని చేస్తలేదు మనం. 9వ మాట, అది కనబడకపోయినా, అక్కడ ఒక మాట చూడండి, అది కనబడకపోయినా ఏం చేస్తుంది తెలుసా? కనిపించని, ఏమండి, కనిపించని దేవుడు ఉన్నాడని రుజువు చేస్తుంది. గాలి కనబడుద్దా? కనబడదు. ఇక్కడ ఇది అద్భుతమైన మాట చూడండి దయచేసి. అది కనబడదు, కానీ దేవుడు ఉన్నాడని నిరూపించేస్తుంది. అది నోటిచ్చేయాలి ఈ పాయింట్ మీరు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఏ గోగేది, ఏం గోగేది, గోగుల ఏం పేరు? ఆ గోగి పేరు బాబు గోగినేనా? ఏంటి మాట్లాడండి. ఆ గోగినేని వచ్చి నా దగ్గర కూర్చున్నాడు అనుకో, అప్పుడు ఏమంటా? దేవుడు లేడు, ఏం లేడు, చుచ్చి దానంతా పుట్టేసింది, అయితే వచ్చేసింది, సాగేసింది, ఎక్స్పెండ్ అయిపోయింది అన్నాడు అనుకోండి. ఎవరు నాయన, ఏదైనా దేనంతటా అది ఎలాగ వచ్చేస్తుంది? ఫ్యాన్ ఉంది, దానంతటా అది వచ్చేస్తుంది. మనం తయారు చేయాలి. చూపించేసిన అంటాడు. మళ్ళీ అదేమంటే దేవుడు ఉన్నాడు అంటాడు. ఏమంటాడు తెలుసా? వెంటనే దేవుడు ఉంటే చూపించండి. పోనీ దేవుని చూసి నువ్వు ఏమైనా బతకగలవా? నువ్వు బతకగలవు? చూపిస్తా, పోనీ నువ్వు బతకగలవా? దేవుడు ఉన్నాడని అంటే కనబడితేనే నమ్ముతావా? అప్పుడు దానికి దేవుడు ఉన్నాడు అనడానికి, రుజువు చేయడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? గాలి. గాలి ఉందా? మాట్లాడండి. ఉంది. ఏది చూపించండి. అదేటమ్మా మాట్లాడరా? కనిపించినంత మాత్రం లేదంటారేటి? అలాగే దేవుడు ఉన్నాడు, కానీ కంటికి దేవుడు ఉన్నాడని రుజువు చేయడానికి ఎవరు వేసుకుంటున్నాం మనం? మాట్లాడరేటమ్మా బాబు? దేవుడు ఉన్నాడని నిరూపించేది ఎవరో? గాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? మనం దేవుడి పోలికను పుట్టాం, దేవుడి స్వరూపాన్ని పుట్టాం, మనం ఆయన అంశ, ఆయన వంశ అంటాం. మనం చూస్తే దేవుడు ఏమైనా గుర్తుకొస్తాడో జనాలకి? ఏమైనా గుర్తు? మనల్ని చూస్తే ఎవరైనా ఏమంటే దేవుడు అంటే ఎలాగ ఉంటాడండి, దేవసాహింగారులాగా అనుకుంటారా? గాలి దేవుడు ఉన్నారని నిరూపిస్తుంది. దేవుని స్వరూపం, దేవుని పోలికను పుట్టాం, దేవుడు ఉన్నాడని నిరూపించలేక చచ్చిపోతున్నాం మనం. గాలి నేర్పిస్తుంది దేవుడు ఉన్నాడని నేను నిరూపిస్తున్నాను, మీరు కూడా నిరూపించాలి. ఆయన ఆశ్చర్యక్రియలు, ఆయన కార్యాలు. ఏమంటే గాలి కనబడదండి, కానీ దాని కార్యాలు కనబడుతున్నాయా లేవా?
కనబడుతున్నాయి. అలాగే మనం కనబడుతున్నా కూడా ఆయన కార్యాలు చూపించలేకపోతున్నాం. అందుకన్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ఏం చేయాలంట? దేవుని లక్షణాలు మనం చూపించాలంట. కానీ దేవుడి లక్షణాలు ఎవరు చూపించేస్తున్నారు? గాలి చూపించేస్తుంది. కానీ చూపించాల్సింది ఎవరు? మనం చూపిస్తాలి. మనం ఏ లక్షణాలు చూపిస్తున్నాం? దయ్యపు లక్షణాలు కొట్టొచ్చినట్టు మనలో కనపడతా ఉంటాయి. నిజమండి. గాలి లోపడుద్ది. గాలి లక్షణం ఉండోయ్. గాలికున్న లక్షణం ఏంటి చెప్పండి? లోపడుద్ది. లోపడుద్దా? పడిందా? అలాగా గాలి లోపడిందా? మార్కు సువార్త 4:39 గాలి లక్షణం చెప్తున్నాను నేను. అందుకు ఆయన లేచి సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. పడవ గాలి కొట్టేస్తుంది, తుఫాను వచ్చింది. అయ్యో ప్రభువా, మేము చచ్చిపోతా ఉన్నాం, నీకు చింత లేదా, నీ బాధ లేదా? అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఆయన లేచి, ఓయ్ గాలి, చాలు చాలు ఊరుకో అని గద్దించగా, గాలిని ఏం చేశాడు యేసు ప్రభు చెప్పండి? యేసు ప్రభు గాలిని ఏం చేశాడని గద్దించగా అప్పుడు ఏం చేసింది? మిక్కిలి నిమ్మలమాయను. బాగుండండి. గాలి ఏం చేసింది? గాలి ఏం చేసింది? దేవుని మాటకి ఎన్ని ప్రసంగాలు చేశాడు చెప్పండి? గాలికి ఎన్ని ప్రసంగాలు చేశాడు? మీకు నమస్కారం బాబోయ్, నేను గాలి గురించే మాట్లాడుతున్నాను. ఎన్ని ప్రసంగాలు చేశాడు ఆ పడవలో ఉండి? నువ్వు మారు మనసు పొందు బిడ్డో అన్నాడా? లేకపోతే పదో అన్నాడా? నీకు రక్షణ, మారు మనసు, ఆత్మఫలము, ఆ ఫలము, ఈ ఫలము, తులం అన్నాడా? ఏమి లేదు. ఏమని? ఓయ్ ఆగు చాలు అన్నాడు. ఏం చేసింది? ఎన్ని ప్రసంగాలు, ఎన్ని మాటలు? ఆ ఒక్క మాటకి ఏం చేసింది గాలి? మరి మనం ఏం నేర్చుకోవాలి? గాలి ఏమంటే నిజం చెప్పండి, ఎన్ని ప్రసంగాలు విన్నారండి మీరు? ఎన్ని ప్రసంగాలు విన్నారు? అయ్యగారు ఇన్ని ప్రసంగాలు ఎన్ని విన్నామండి. కానీ ఇందులో ఒకదానికి కూడా మనం ఏం చేయం? మన క్రైస్తవులమా? గాలి గుణం ఉన్నోడే క్రైస్తవుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, గాలికి ఏ గుణం ఉంది? దేవుని మాటకి. మరి మనం ఎన్ని ప్రసంగాలను, ఏ ప్రసంగానికి మనం లోపడ్డాం చెప్పండి? ఏ ప్రసంగానికి మనం దిద్దపడ్డాం చెప్పండి ప్రియులరా? గుండె బద్దలాసిపోయే మాటలు కదా ఇవి. గుండెలు బద్దలైపోవట్లేదు మీకు? ఒక్క మాటకే గాలి. ఏమని? గాలి గొప్పదా, నువ్వు గొప్పదా? సరైన గాలి వస్తే గాలి కొట్టిపోతాం మనం. అంత గొప్పదైన గాలి ఎక్కడ దాకా ఎందుకండి? కారు చిచ్చు, కారు చిచ్చు, కారు చిచ్చు అంటున్నారు. ఏం చిచ్చేది? ఎక్కడ పెట్టిందా చిచ్చు? కాలిఫోర్నియా, ఒక బడా దేశం, ఒక గొప్ప దేశం, ఒక అగ్రరాజ్యంలో ఏమంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉండే ఆ ప్రాంతంలో కారు చిచ్చు అండి. ఏమర్థమైంది మీకు? చిన్నది రేగిందండి. ఏంటది? నిప్పు కణిక. ఆ నిప్పు కణిక అక్కడే కాల్చి చావచ్చు కదా? చావదు. ఎందుకంటే ఆ గాలి మొత్తాన్ని ఏం చేసింది? తగలేసేసింది. ఈరోజు బిలియన్స్ డాలర్లు, కోట్ల అధిపతులు ఉన్న వాళ్ళందరూ బొంబేలు ఎత్తిపోయారు. ఏమండి? వల్లకాడైపోయిందండి కాలిఫోర్నియా. కాలిఫోర్నియా అంత ధనవంతులు ఉన్న ప్రాంతమే వల్లకాడైపోయి వలసలు వెళ్ళిపోయారంటే మీరు ఆలోచించండి. గాలి చిన్నదా, మానవుడు చిన్నోడు చెప్పండి? ఏమండి? మానవుడు అసలు గాలి ముందు ఎందుకు పనికిరాడండి. కానీ అంత గొప్పదైన గాలి ఒక్క మాటకి సరెండర్ అయిపోతుంది. కానీ మానవుడు మాత్రం దేవునికి లవ్వట్లేదు. ఏం చేయాలి మనిషిని చెప్పండి? ఎన్ని ప్రసంగాలుంటే మారుతావు నువ్వు? అందుకన్నాడు ప్రియులారా, అందుకన్నాడు. చూడండి ఆయన ఏమంటున్నాడు దయచేసి. నిర్గమకాండం 32వ అధ్యాయము 9వ వచనం. మరి యెహోవా ఈ ప్రజలతో మాట్లాడుతున్నాడు. గాలైన నాకు లోబడుతుంది కానీ, సముద్రమైన నాకు లోబడుతుంది కానీ, ఈ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో వారు లోబడనొల్లని ఏం చెయ్యాలి మిమ్మల్ని? కనీసం గాలిని చూసి నేర్చుకోరా మీరు పాఠం? ఏమండి? గాలికున్న స్వభావం ఏంటో తెలుసా? గాలి నిప్పును రాజేస్తుంది. గాలి ఏం చేస్తుంది? చెప్పండి అమ్మా. మంట మండేస్తుంది, మంటను రగిలింపజేస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలి? గొడవలు పెట్టచ్చాలనా? గొడవలు రేపాలనా? లేదండి. గాలిలాగా మనం కూడా మంట రేపాలి. ఏమి రేపాలి చెప్పండి? ఏమి మంట రేపాలి? దేవుని కోసం బ్రతకాలన్న మంట జనాల్లో మనం. ఏమండి? ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి.
సింగనాన్న గారు ఉన్నారు ఇక్కడ. ఆయన ఇక్కడ గోనగూడెంలో ఉన్న మన సంఘం కాదు ఆయనది. అసలు ఆయనకి మనకు సంబంధం లేదండి. సువార్తకి ఎందుకు వస్తున్నారండి? గోవింద్ అంకుల్ గారు ఉన్నారండి. ఆయనది గోనగూడు సంఘం కాదండి, స్థానిక సంఘం అండి. ఆయన సువార్తకి ఎందుకు సాయం చేస్తున్నారండి? వాళ్ళు కలిసి ఎందుకు భోజనం పెడతారు? మనకెందుకు? వేరే సంఘస్థులు మనకెందుకు భోజనం పెట్టాలి? అక్కడున్న ఆ ఏజెన్సీ వాళ్ళకి భోజనాలు ఎందుకు పెట్టాలి? వాళ్ళ వాహనాలు ఎందుకు వాడుకోవాలి? ఓపెన్గా అడుగుతాను. ఎందుకు అంత కష్టపడాలి? ఎందుకు అంత ఖర్చు పెట్టాలి? ఎందుకో తెలుసా? ఒక మాట చెప్పను ఓపెన్గా. ఈ వాక్యము నేను కాదు, మళ్ళీ చెప్తున్నాను, నన్ను తొక్కేసేయండి, నన్ను పాతేసేయండి, నేను అసలు కనబడకూడదు. ఈ చెప్పబడుతున్న వాక్యం వాళ్ళని రేపింది. వాక్యం వాళ్ళని ఏం చేసింది? రేపింది, మంట మండించింది. చేస్తే ఎలాంటి యథార్థమైన సేవ ఇలాంటి చోట చేయాలి, ఇలాంటిదే చేయాలి అన్న మంట వాళ్ళల్లో వాక్యం పుట్టించింది. ఇప్పుడు గాలి ఎలాగైతే రేపుతుందో మంటని, క్రైస్తవులారు మనం కూడా ఏం చేయాలి? దేవుని కోసం బ్రతకాలి, బ్రతికేటట్టు చేయాలి. లోకంలో చచ్చిపోతున్నాండి. ఒరే నాయనా, నువ్వు చచ్చిపోకూడదురా, నువ్వు లోకంలో కలిసిపోకూడదురా, పాడైపోకూడదురా, నువ్వు దేవుని కోసం బ్రతకాలి అని రగిలింపజేయాలి వాడిని. మనం మాట్లాడుతుంటే ఎదుటివాడు ఏమవ్వాలా? దేవుని కోసం మండాలా, దేవుని కోసం రగలాలి. అందుకన్నారు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఏమన్నారు తెలుసా? ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అన్నాడు. ఈ అమ్మాయి మార్గాన వెళుతున్నప్పుడు యేసుప్రభు మాటలను గుర్తు చేసుకున్న శిష్యులు ఇద్దరు ఏమన్నారు తెలుసా? ఆయన మనతో మాటలాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా? గాలికున్న గుణం ఏంటో తెలుసా? మంటనే రేపొద్ది. క్రైస్తవుడా, నువ్వు నిజంగా గాలి స్వభావం నీలో ఉంటే నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? అనేకులను ప్రభువు కోసం రేపాలి, మండించాలి. ఎన్ని చెప్పనండి, తెల్లారిపోద్దండి బాబు, తెల్లారిపోద్దండి బాబు. గాలికున్న మనసు ప్రియులారా, అది బ్రతికిస్తుంది. గాలికున్న మనసు ఏంటి? చంపేదు. గాలికున్న స్వభావం ఏంటి? బ్రతికించే స్వభావం, చంపేదు. మనం కూడా బ్రతికించే వాళ్ళమే ఉండాలి. అందుకే అంటాడు, మనలో కూడా అన్నాడు 119 కీర్తన 25 వచ్చిన, నా ప్రాణమా, ఏమన్నాడు? నా ప్రాణమా మంటిని హత్తుకొనుచున్నది. నా ప్రాణం ఏమవుతుంది? మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను గాలి స్వభావం ఏంటి చెప్పండి? గాలి బ్రతికించేదా, మనిషిని చంపేసేదా? మాట్లాడండి. బ్రతికించేది. మనం కూడా గాలితో పోల్చాడు. మనం కూడా ఏం చేయాలి? సమాజాన్ని ఏం చేయాలి? బ్రతికించాలి దేవుని కోసం. ఇది ఎలా బ్రతుకుద్ది సమాజం? అక్కడే రాశాడు, ఏమన్నాడు? నీ వాక్యము చేత నన్ను బతికించు. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యంతో మనం పట్టుకొని ఏం చేయాలి? సమాజాన్ని బ్రతికించాలి. అదే కీర్తనలో 119:50 అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో అదే నాకు గాలి మనిషిని బ్రతికిస్తుంది. క్రైస్తవుడా, మన వల్ల ఒకడు బతకాలి తప్ప ఒకడు సావకూడదు. మనం చెప్పే సువార్త వల్ల ఒకడు బ్రతకాలే కానీ ప్రభు కోసం లోకంలో కలిసిపోకూడదు. గాలి అలిసిపోదు. గాలి ఏమవదు? అలిసిపోదు. మనం కూడా దేవుని సేవలు ఏమవ్వకూడదు? అలవకూడదు. సామెతలు 25:13, నమ్మకమైన దూత ఎలాంటి వాడు చెబుతున్నాడు? చల్లదనం వంటి వాడని చెబుతూ, కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు తన యజమానుల హృదయములను తెప్పరిల్ల చేయను. గాలి అలిసిపోదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గాలి అలిసిపోదు. ఇక్కడ మరొక పాయింట్, అలిసిపోయిన ప్రాణాలను గాలి ఏం చేస్తుంది? తెప్పరిల్ల చేస్తుంది. నోటిచ్చేయాలి ఈ పాయింట్. అయ్యి బాబోయ్, అప్పులు అయిపోయినాయి, చచ్చిపోవాలి, ఇంక చచ్చిపోవడమే నాకు మరణమే శరణ్యం అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి. ఏమండి, అప్పుల కోసం చచ్చిపోతావా? అంటే అప్పుల కంటే చిన్నదే నీ ప్రాణం కాదు. ఇప్పుడు నీకేమర్థం కావాలో తెలుసా? అప్పుల బాధల్లో ఉన్నాను, నేను చచ్చిపోవాలి, నా సమస్యలకు చావే పరిష్కారం అన్న వారి దగ్గరికి వెళ్ళి నీవు దేవుని మాటలతో ఆదరిస్తే, గాలి బాగా చెమటలు పట్టేసిందండి, బాగా కష్టపడి పనిచేసి వచ్చాడండి. ఏమండి, కష్టపడి పనిచేసి వచ్చి చెమట ఒళ్ళంతా చెమట కారిపోతున్నప్పుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? తెప్పరిల్లడానికి గాలి కావాలి. గాలి ఏం చేస్తుంది? అలసిన వారికి తెప్పరిల్ల చేస్తుంది. ఇప్పుడు క్రైస్తవుడు కూడా ఎలాంటి ఉండాలో తెలుసా? లోకంలో అన్నిటిలో అలిసి ఏసారిపోయి మరణమే చరణం అనుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి మాటలు చెబితే దేవుని మాటలు ఏమవ్వాలి? అతడు తెప్పరిల్లాలి.
అదే మాట చెప్తున్నాడు. దూత, నమ్మకమైన దూత. సామెతలు 25:13 ఏమన్నాడు? నమ్మకమైన దూత అంటే దేవదూతలు కాదు, మనల్ని ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో హృదయాలను మనం ఏం చేయాలట? తెప్పరిల్ల చేయాలన్నాడు. అది ఎలా సాధ్యమో కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనంలో రాస్తాడు. ఏమని? యెహోవా నియమించిన ధర్మము యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. మనిషిని తెప్పరిల్లింపజేసే శక్తి దేనికి ఉంది? అది వాక్యానికి మాత్రమే ఉంది. దాన్ని మనం మోసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి. చివరి మాట ముగించేస్తున్నాను. ఋతు పవనాలు అంటారు. ఋతు ఎప్పుడు విన్నారా మీరు? ఏంటండి అసలు ఋతుపవనాలు ఏంటి చెప్పండి. ప్రార్థన చేసేసుకుందాం, వెళ్ళిపోదాం. ఇంకా ఆ అక్క ప్రసంగం లేదు, తమ్ముడు ప్రసంగం లేదు. రేపు అక్క చేస్తుంది ప్రసంగం. రేపు ఎక్కడే ఉంటుంది అక్క, నా కోసమైనా. రేపు టైం అంతా అక్కదే ప్రసంగం. రేపు ఆరాధన అంతా అక్క నడిపించేస్తుంది. టైం అయిపోయింది కాబట్టి. అయిపోయింది. చెప్పండి, ఋతుపవనాలు అంటే ఏంటి చెప్పండి. అసలు మీకు తెలిసే ఏదో ఒకటి చెప్పండి. తెలిసానో తెలియదు ఏదో ఒకటి చెప్పేసి. నాకు తెలిస్తే చెప్పేస్తా, లేకపోతే లేదు. ఋతుపవనాలు అంటే తెలుసా? ఏమ్మా? ఋతు అంటే ఏంటో తెలుసా? కాలం. పవనం అంటే గాలి. అంటే ఏం చేస్తుంది అంటే గాలి అంటే ఋతుపవనం అంటే ఏం అర్థమైంది మీకు? ఆ రెండు విడగొడితే ఋతు అంటే ఏమన్నాను నేను? కాలం. పవనం అంటే గాలి. అంటే ఏమర్థమైంది? కాలం గాలే. కాలం గాలే, మన కర్మగాలే. ఎక్కడ కూర్చున్నాము, మమ్మల్ని తినేస్తున్నాం అంటారా? అయిపోయింది లేండి, తింటలేదు మిమ్మల్ని, నిజాలు చెప్తున్నాను. ఋతుపవనాలు అంటే అర్థం ఏంటో తెలుసా? కాలాన్ని మార్చే గాలి. ఋతుపవనాలు అంటే అర్థం ఏంటో తెలుసా? కాలాన్ని మార్చే గాలి. అందుకనే కాలాలు ఎలా వస్తున్నాయంటే కాలాన్ని మార్చే శక్తి పవనానికి ఉంది. అందుకనే దాన్ని ఏమన్నారు తెలుసా? ఋతు పవనం. అంటే గాలికి ఉన్న గుణం ఏంటి? కాలాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి? మనం కూడా లోకాన్ని, సమాజాన్ని ప్రభు కోసం మార్చాలి. ఎన్ని మాటలు ఉన్నాయి ప్రియులారా, తెల్లారిపోతే ప్రియులారా. గాలిపాట బట్టి గాలి మాటలు 4 చెప్పేస్తాడు అనుకున్నారా? గాలి ఏమి నేర్పుతుందండి? చివరి మాట, గాలుష్యం. గాలి మన్నించండి, కాలుష్యాన్ని దూరం చేస్తుంది. గాలి దేన్ని దూరం చేస్తుంది? మొన్న దాడి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తే ఏమనుకోకే. మేము ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళామండి. ఏమండి నా ప్రసంగం అయిపోయింది. ఒరే కట్టిరా, పెళ్లి సంబంధానికి వెళ్ళాం. నాకు అనుమానంగానే ఉందండి, టైర్ ఎంత లావు అయిపోయింది. సరే ఎలాగలా తీసుకెళ్లారు, అయ్యగారు డాడీ గారు తీసుకెళ్ళారు. మళ్ళీ రివర్సల్ వచ్చి పత్తిపాడు బొమ్మ ఒకటి ఉందండి అక్కడ. ఏం బొమ్మ అది? వివేకానందుడు బొమ్మ అండి. బుద్ధుడు బొమ్మ కాదు బాబాయ్, పెద్ద బొమ్మ ఉందండి. సరిగ్గా అక్కడికి వచ్చేసరికి ఈ మహానుభావుడు బండి ఆపాడండి. మమ్మల్ని కింద పడలేదులేండి, తినగానే రోడ్డు మీద ఆపాడు. తెలిసిపోయింది ఆయనకి, డ్రైవర్గా చూసుకుంటాడు కాబట్టి. ఏంటాడంటే నీ ఏదన్నాడు ఏంటి, నీ నోటు వాక్య తగిలేసింది, నా టైర్ పగిలిపోయింది. తొందరగా వెళ్ళండి బాబు, సెమినార్కి వెళ్ళాలన్నా, నా తగిలేసి టైర్ పగిలిపోయిందట అని చెప్పేసి సరేలేదు అని చెప్పి పక్కన ఆపాడండి. తీరా ఎక్కడ ఆపాడు తెలుసా? పక్కన కుక్క చచ్చిందండి. బాబు మీకు నమస్కారం. నేనైతే కుక్క అట్లా మేము వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళామో తెలుసా? అయ్యో బాబాయ్, బూట్ వేసి ఇన్సర్ట్ చేసి టిప్పు టాప్కి తీసుకెళ్ళాడు మా బాబు. వచ్చేటప్పుడు మట్లు దేకించేసాడు. ఎందుకని? ఉండండి డామ్ డూమ్ అంటాడు. ఏం వంగుతాడు ఆయన? స్టెఫినీలు మేమే తీసుకున్నాం, పెళ్ళి కొడుకు నేనే, అన్నీ మేమే తీసుకొని మట్టి అంతా పామేసుకొని ఇన్సర్ట్లు. సరేలేండి, ఈ ఈడు మాకు ఎత్తు అయితే మీరు నమ్మండి, నాకు పేగులు గొంతులోకి వచ్చేసినాయండి. ఎందుకు వచ్చినాయి? అయ్యి బాబు, ఆ గాలివాటం కూడా సరిగ్గా మా వైపుకి కొడుతుందండి. అసలు ఆ పంచర్ అక్కడ ఎందుకు అయింది? నిజంగా జీవితంలో విరక్తి వచ్చేసిందండి. ఊసినట్టే ఉన్నానండి. నిజంగా వర్షం పడ్డట్టే నా ఉమ్మంతా. ఎందుకు కాకరీయటం వీటి, ఎందుకంటే కడుపులో దేవేసేది ఘాటు వాసన, తట్టుకోలేని వాసన. నేను ఎందుకు ఈ మాట చెప్పాను? వారం రోజులు వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి, ఆ వాసన రాదు. ఎందుకు చెప్పాను మీకు? గాలి కాలుష్యాన్ని దూరం చేస్తుంది, చెడును చెప్పలే దూరం చేస్తుంది. ఇప్పుడు మీ గాలి మనకేమి నేర్పుతుంది?
సామెతల గ్రంథం చివరి మాట ప్రార్థన చేసుకుందాం. 13వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం విస్తారమైన ప్రసంగం ఈ సంవత్సరానికి ఇదేననుకుంటా. నేను 40 నిమిషాలు 30 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను. ఏంటో నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, మీరు అక్కడ కూర్చున్నారు, అయిపోయింది ఈ రోజుకి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం ప్రార్థన చేసుకుందాం. ఏంటది? ఎవరా దూత? ఎవరు? మనమేనా? దూతలంటే ఏ దూతమ్మా? మనమేనా? మనిషి గురించేనా మాట్లాడుతున్నాడు? ఎఫ్రదీతు ఎవరు? దూత. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరు? యేసుకు ముందుగా వచ్చి ప్రకటించిన దూత. మనుషుల గురించేనా మాట్లాడుతున్నాడు? దుష్టుడైన వాడిని ఎలా పోల్చాడో తెలుసా? ఏమన్నాడు? దుష్టుడైన దూత కీడు చేస్తాడు, కంపు కొడతాడు. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, నమ్మకమైన రాయబారి, ఔషధము వంటి వాడు. ఔషధం ఏం చేస్తుంది? నీలోనున్న రుగ్మతని, నీలోనున్న రోగం. ఔషధం అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెప్పండి. మెడిసిన్, మందు. అంటే గాలి చెడును దూరం చేస్తుందంటే చెడును తీసేసే మందు ఏంటి చెప్పండి? గాలి. ఇప్పుడు క్రైస్తవుడు కూడా నిజమైన రాయబారి, క్రీస్తు రాయబారి, క్రీస్తు సువార్థికుడు ఎలాగ ఉండాలో తెలుసా? దుష్టత్వాన్ని, చెడును ఏం చేసేవాడై ఉండాలి? మనుషుల్లో ముగ్గిపోయినా, కుళ్ళిపోయినా, సింక్ అవుతున్నా, కంపు కొడుతున్నా ఆ పాపిష్టి కంపు జీవితాన్ని నిజమైన క్రైస్తవుడు ఏం చేయాలి? దూరం చేసేయాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులు అవుతాం. ఎన్ని మాటలు చెప్పేవాడిని, ఇప్పుడు చదివేసి. ఏమన్నాడు? మీరు 3:8 యోహాను సువార్త. ఏమన్నాడు? ఆత్మ మూలముగా జన్మించిన వాడు అలాగే ఉండి ఎలాగుంటాడు? అది చదివేసేయండి మరి. కానీ అది ఎక్కడి నుండి వచ్చినో నీకు తెలీదు. ఇప్పుడు మనకి చెప్తున్నాడు, క్రైస్తవులారా మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, అయితే మీరు కూడా అలాగే ఉన్నారు. ఎలాగే ఉన్నారు? ఎలా ఉండాలి? ఆత్మ మూలముగా జన్మించిన వారు గాలిలా ఉండాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి, సిగ్గుపడకండి. దేవుని స్తోత్రం చెబుతాం గట్టిగా. మీరందరూ బాప్తిసం తీసుకున్నారంటే ఆత్మ మూలముగా జన్మించినట్టే కదా. రైట్. ఇప్పుడు ప్రశ్నించుకోండి మీరేమని, నేను గాలిలాగే ఉన్నానా లేనా? ఉంటే నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం ఆత్మ మూలముగా జన్మించలేదు, మనం తీసుకున్న బాప్తిస్మం శుద్ధ వేస్ట్, మనం అసలు క్రైస్తవులుగా పిలువబడ్డం అంతకంటే వేస్ట్. ఏం చేద్దాం మరి? పాట గట్టిగా పాడతాం. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం. పాటల పోటీలో పాడినవాడికి తగిలింది. రాజనగరం ట్రెజరర్ గారికి, సెక్రటరీ గారికి తగిలింది. ప్రతి క్షణం నీ పనికి రామయ్యా. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. అక్క మొత్తం నీకు ఫోన్ పెట్టేస్తాను, నేను రాసేసుకుందాం. సరేనా? అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.